Hi friends, welcome to Tackle Knowledge channel. NCERTలో Chapter 7 Part 4 Getting to Know Plants చూద్దాం. Activity 11. Let us now study the structure of ovary, figure 7.24. So figure 7.24 చూసినట్టయితే parts of pistil చూపించున్నారు. సో దాని యొక్క స్ట్రక్చర్ చూద్దాం. It is the lowermost and swollen part of the pistil. సో ఈ pistil అనే దానికి lowermost ఏరియాలో swollen part అనేది ఉంది. సో పిస్టల్కి స్టిగ్మా, స్టైల్, ఓవరీ అనేది ఉంటాయన్నమాట. We will cut these parts to study what is inside. Look at figure 7.25 A and B carefully to understand how to cut the ovary of a flower. సో మనము ఈ పిస్టల్ యొక్క పార్ట్స్ గురించి తెలుసుకోవాలంటే దాన్ని ఈ రకంగా వర్టికల్, హారిజాంటల్లో కట్ చేసి మనము చూస్తామన్నమాట. సో ఇక్కడ కటింగ్ అండ్ ఓవరీ లాంగిట్యూడినల్, ఇది లాంగిట్యూడినల్ కట్ చేశారు. అండ్ ట్రాన్స్వర్స్ కట్, ఇది సైడ్ కట్ చేసింది ట్రాన్స్వర్స్ కట్ అని అంటున్నాం. ఓకేనా? సో నెక్స్ట్, కట్ ద ఓవరీ ఇన్ 2 different ways as shown in figure 7.25. సో ఫిగర్ 7.25లో చూపించినట్టుగా ఇట్లా లాంగిట్యూడినల్ కట్, ట్రాన్స్వర్స్ కట్గా కట్ చేసి దాని యొక్క ఓవరీని మనం అబ్జర్వ్ చేస్తాం. టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ డ్రైయింగ్, put a drop of water on each of the 2 pieces of ovary you have cut. సో ఇది డ్రైయింగ్ని ప్రివెంట్ చేయడానికి వాటర్, ఒక డ్రాప్ వాటర్ అనేది ఆ 2 పీసెస్కి ఓవరీకి యాడ్ చేయాలన్నమాట కట్ చేసిన చోట. ఓకేనా? అబ్జర్వ్ ది ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ది ఓవరీ యూజింగ్ అ లెన్స్ 7.26. సో ఇక్కడ చూపించినట్టుగా ఇది లెన్స్ వ్యూ అన్నమాట. సో ఇన్నర్ పార్ట్ ఇట్లా కనిపిస్తుంది లెన్స్తో చూసినట్టయితే. డూ యూ సీ సమ్ స్మాల్ బీడ్స్ లైక్ స్ట్రక్చర్స్ ఇన్సైడ్ ది ఓవరీ? సో మనం ఓవరీ లోపల చూసినట్టయితే ఇవి బీడ్స్ లాగా కనిపిస్తున్నాయి చూడండి. ఇవి కనిపిస్తున్నాయా అని అడుగుతున్నారు వాళ్ళు. దే ఆర్ కాల్డ్ ఓవ్యూల్స్. సో వాటిని మనం ఓవ్యూల్స్ అని అంటున్నాం. డ్రా అండ్ లేబుల్ ద ఇన్నర్ పార్ట్ ఆఫ్ ది ఓవరీ ఇన్ యువర్ నోట్బుక్. సో ఈ ఇన్నర్ పార్ట్ని నోట్బుక్లో డ్రా చేయమంటున్నారు. టు ఫైండ్ అవుట్ ది నేమ్స్ of as many flowers as you can by answering the gardening or any other person. సో ఈ టేబుల్లో చూపించినట్టుగా ఈ ఫ్లవర్స్, ఎన్ని రకాల ఫ్లవర్స్ అయితే ఉంటాయో వాటి యొక్క నేమ్స్ అనేటివి మనము ఎవరో ఒకరిని, గార్డనర్ని కానీ లేదంటే ఏదో ఒక పర్సన్, గ్రో చేసే పర్సన్ని అడిగి ఈ నేమ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. రిమెంబర్ నాట్ టు పిక్ మోర్ ఫ్లవర్స్ దాన్ యూ నీడ్. సో మీకు కావాల్సిన ఫ్లవర్స్ వరకు మీరు తీసుకొని మీరు చేయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ వాట్ యూ హ్యావ్ ఫిల్డ్ ఇన్ టేబుల్ 7.3 ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఈ 7.3 టేబుల్ని కనుక చూసినట్టయితే ఇది ఆన్సర్ చేయాలన్నమాట. అట్లా కొన్ని ఫ్లవర్స్ కూడా మీరు కలెక్ట్ చేసి ట్రై చేయాలి. రోజ్, many colors. So name of the flower, plant, number and color of sepals, number and color of petals. Are the sepals joined or separate? Are the petals joined or separate? Stamens are there or joined to petals? Pistil present or absent? సో ఇవన్నీ మనం ఆన్సర్ చేయాలి. సో రోస్ని కనుక చూసినట్టయితే అవి మెనీ కలర్స్ ఉంటాయా అని అడుగుతున్నారు. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఇచ్చారు చూడండి. సో రోజ్ అనేది మెనీ కలర్స్ ఉంటాయి. సో వాటి యొక్క సెపల్స్ మెనీ కలర్స్ ఉంటాయా అని అడుగుతున్నారు. పెటల్స్ చూసినట్టయితే అవి మెనీ కలర్స్ ఉంటాయా అని అడుగుతున్నారు. సో ఫైవ్ నెంబర్స్ ఉంటాయి దానికి. ఆర్ ద సెపల్స్ జాయింట్ సెపరేట్? సో సెపల్స్ అనేటివి జాయింట్గా ఉంటాయి, సెపరేట్గా ఉంటాయి. సో ఇక్కడ సెపరేట్. పెటల్స్ అనేటివి జాయింట్గా ఉంటాయా, సెపరేట్గా ఉంటాయా? స్టేమన్స్ అనేటివి జాయింట్గా ఉంటాయా, ఫ్రీగా ఉంటాయా? పిస్టల్స్ అనేటివి ప్రెజెంట్ ఉంటాయా, యాబ్సెంట్ ఉంటాయి? సో ఇక్కడ స్టేమన్స్ అనేటివి ఫ్రీగా ఉంటాయి, పిస్టల్స్ అనేటివి ప్రెజెంట్ అయి ఉన్నాయి. Do all flowers have sepals, petals, stamens and pistils? సో అన్ని ఫ్లవర్స్కి సెపల్స్, పెటల్స్, స్టేమన్స్ అండ్ పిస్టల్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. Are there flowers that do not have one or more of these? సో ఒక్కొక్క ఫ్లవర్ కంటే ఇంకొక మోర్ దాన్ ఫ్లవర్స్కి ఈ సెపల్స్, పెటల్స్, స్టేమన్స్, పిస్టల్స్ అనేటివి ఉన్నాయా అని అడుగుతున్నారు. Are there flowers which have parts other than this? సో ఈ పార్ట్స్ కాకుండా ఇంకేమైనా అదర్ పార్ట్స్ ఏమన్నా ఉన్నాయా ఫ్లవర్స్కి అని అడుగుతున్నారు. డిడ్ యూ ఫైండ్ ఎనీ ఫ్లవర్ విచ్ హ్యాస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సెపల్స్ అండ్ పెటల్స్? సో ఏదైనా ఫ్లవర్కి డిఫరెన్స్ లేకుండా సెపల్స్, పెటల్స్కి ఉన్నాయా అని అడుగుతున్నారు ఇక్కడ. డిడ్ యూ ఫైండ్ ఎనీ ఫ్లవర్ ఇన్ విచ్ ద నెంబర్ ఆఫ్ స్టేమన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది నెంబర్ ఆఫ్ పెటల్స్? సో ఏదైనా డిఫరెంట్ ఫ్లవర్ చూసారా మీరు? నెంబర్ ఆఫ్ స్టేమన్స్
డిఫరెంట్గా ఉండడం, నెంబర్ ఆఫ్ పెటల్స్ డిఫరెంట్గా ఉండడం అనేది. డూ యూ నౌ అగ్రీ దట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లవర్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ ది సేమ్? సో స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లవర్ అనేది ఆల్వేస్ సేమ్గా ఉంటుంది అని మీరు అగ్రీ చేస్తున్నారా అని అడుగుతున్నాను. ది నెంబర్ ఆఫ్ సెపల్స్, పెటల్స్, స్టేమన్స్ అండ్ పిస్టల్స్ మే ఆల్సో బి డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ ఫ్లవర్స్. సో సెపల్స్, పెటల్స్, స్టేమన్స్, పిస్టల్స్ యొక్క నంబర్ అనేది డిఫర్ అయ్యి ఉంటుంది ఒక ఫ్లవర్, ఏ ఫ్లవర్లో అయినా, డిఫరెంట్ ఫ్లవర్స్లో అయినా. ఓకేనా? సమ్ ఆఫ్ దీస్ పార్ట్స్ మే ఈవెన్ బీ యాబ్సెంట్ అట్ ఆల్ టైమ్స్. సో ఈ కొన్ని పార్ట్స్ అనేటివి యాబ్సెంట్ అయ్యి ఉంటాయి అన్నమాట కొన్ని ఫ్లవర్స్లో. వీ హ్యావ్ స్టడీడ్ సమ్ ఫీచర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ లీవ్స్, స్టెమ్స్ అండ్ రూట్స్. సో మనం కొన్ని ఫీచర్స్, ఫంక్షన్స్, లీవ్స్, స్టెమ్స్, రూట్స్ అనేటివి స్టడీ చేసి ఉన్నాం. వీ స్టడీడ్ ద స్ట్రక్చర్ ఆఫ్ డిఫరెంట్ ఫ్లవర్స్, అంటే డిఫరెంట్ ఫ్లవర్స్ యొక్క స్ట్రక్చర్ అనేది చదివి ఉన్నాం. వీ విల్ లెర్న్ అబౌట్ ది ఫంక్షన్ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ హయ్యర్ క్లాసెస్. సో ఈ ఫంక్షన్ ఆఫ్ ఫ్లవర్స్ అనేది హైయర్ క్లాసెస్లో మనము ఇంకా చదువుతాం. వీ విల్ ఆల్సో లెర్న్ అబౌట్ ఫ్రూట్స్ ఇన్ హైయర్ క్లాసెస్. ఫ్రూట్స్ గురించి కూడా తెలుసుకుంటాం ఫర్దర్ క్లాసెస్లో. ఓకేనా? సో సమ్మరీ చూద్దాం. Plants are usually grouped into herbs, shrubs and trees based on their height, nature of stem and branches. So plants అనేది గ్రూప్ చేసి ఉంటాయి herbs, shrubs, trees గా, based on their height, nature of stem and branch. వాటి యొక్క హైట్ని బట్టి, వాటి యొక్క నేచర్ని బట్టి, వాటి యొక్క బ్రాంచెస్ని బట్టి, వాటి యొక్క స్టెమ్స్ని బట్టి అవి గ్రూప్ చేసి ఉంటాయి. The stem bears leaves, flowers and fruits. సో స్టెమ్స్ బేర్ చేసేది లీవ్సెస్ని, ఫ్లవర్స్ని, ఫ్రూట్స్ అని అనమాట. లీఫ్ యూజువలీ హ్యావ్ ఏ పిటియోల్ అండ్ లామినా. సో లీవ్సెస్కి పిటియోల్, లామినా అనేది ఉంటుంది. ద ప్యాటర్న్ ఆఫ్ వెయిన్స్ ఆన్ ది లీఫ్ ఈజ్ కాల్డ్ వెనేషన్. సో లీఫ్ మీద ఏదైతే ప్యాటర్న్స్ మనం చూసామో సో దాన్ని వెనేషన్ అని అంటున్నాం. ఇట్ క్యాన్ బి రెటిక్యులేట్ ఆర్ ప్యారలల్. సో అది రెటిక్యులేట్ కానీ ప్యారలల్ కానీ వెనేషన్స్ ఉంటాయి అన్నమాట లీఫ్ మీద. లీవ్సెస్ గివ్ అవుట్ వాటర్ వేపర్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. సో లీవ్సెస్ అనేది వాటర్ వేపర్ ద్వారా ట్రాన్స్పిరేషన్ అనేది జరుగుతుంది. గ్రీన్ లీవ్సెస్ మేక్ దేర్ ఫుడ్ బై ది ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ యూజింగ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్. సో ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేసుకొని గ్రీన్ లీవ్సెస్ అనేది ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారు. సో ఆ ప్రాసెస్ని మనం ఫోటోసింథసిస్ అని అంటున్నాం. రూట్ అబ్జార్బ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ది సాయిల్. సో రూట్స్ అనేది వాటర్, మినరల్స్ అనేటివి సాయిల్ నుంచి అబ్జార్బ్ చేసుకుంటాయి. They also anchor the plant firmly in the soil. సో ఆ రూట్స్ అనేది యాంకర్ లాగా సాయిల్లో ప్లాంట్కి ఫిర్మ్లీగా పనిచేస్తాయి అన్నమాట. ఒక యాంకర్ లాగా పనిచేస్తాయి అన్నమాట రూట్స్ ఆర్ మెయిన్లీ ఆఫ్ 2 types. సో మెయిన్ రూట్స్ అనేది 2 types ఉన్నాయి, ట్యాప్ రూట్ అండ్ ఫైబ్రస్ రూట్. ప్లాంట్స్ హ్యావింగ్ లీవ్సెస్ విత్ రెటిక్యులేట్ వెనేషన్ హ్యావ్ ట్యాప్ రూట్స్, వైల్ ప్లాంట్ హ్యావింగ్ లీవ్సెస్ విత్ ప్యారలల్ వెనేషన్ హ్యావ్ ఫైబ్రస్ రూట్. సో ఇక్కడ ప్లాంట్స్ అనేది లీవ్సెస్, రెటిక్యులేట్ వెనేషన్ అనే ప్లాంట్కి ట్యాప్ రూట్స్ అనేటివి ఉంటాయి. ప్లాంట్స్ హ్యావింగ్ లీవ్సెస్ విత్ ప్యారలల్ వెనేషన్, ఏదైతే ఆకులకి ప్యారలల్ వెనేషన్ ఉంటుందో వాటికి ఫైబ్రస్ రూట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ద స్టెమ్ కండక్ట్ వాటర్ ఫ్రమ్ రూట్స్ టు ద లీవ్సెస్ అండ్ అదర్ పార్ట్స్ అండ్ ఫుడ్ ఫ్రమ్ లీవ్సెస్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్. సో స్టెమ్ అనేది వాటర్ని రూట్స్ నుంచి స్టెమ్ లీవ్సెస్కి పంపిస్తుంది అనమాట. అండ్ ఫుడ్ కూడా లీవ్సెస్కి అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్కి కూడా పంపిస్తుంది. ఈ స్టెమ్ అనేది పాస్ చేస్తూ ఉంటుంది వాటర్ని, ఫుడ్ని అన్ని రూట్స్ అబ్జర్వ్ చేసి స్టెమ్కి పంపిస్తే స్టెమ్ వెళ్ళి అన్ని పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్కి, లీవ్సెస్కి పంపిస్తుంది ఫుడ్ని, వాటర్ని. ది పార్ట్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ ఆర్ సెపల్స్, పెటల్స్, స్టేమన్స్ అండ్ పిస్టల్స్. సో పార్ట్ ఆఫ్ ఎ ఫ్లవర్ చూసినట్టయితే దానికి సెపల్స్, పెటల్స్, స్టేమన్స్ అండ్ పిస్టల్స్ ఉంటాయి. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.